Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి భారీగా ఆ పార్టీ నేతలు. ఏపీ రాజకీయాలలో వైసీపీ ఒక్కటే విపక్షంలో ఉంది. కీలకమైన పక్షాలన్నీ అధికారంలో ఉన్నాయి. ఇక విపక్షంలో వైసీపీకి తోడుగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే వెళ్లాల్సిన వారు వెళ్లారు. అందులో వైసీపీ వైపు రావాల్సిన వారు వచ్చేశారు. దాంతో అక్కడి నుంచి ఏమీ వచ్చేది లేదు. కమ్యూనిస్టులు అయితే సిద్ధాంతబద్ధులు. ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంపింగులు ఉండవు. రావాల్సింది ఏమైనా ఉంటే కూటమి వైపు నుంచే వైసీపీకి అని అంటున్నారు. అయితే బొత్తిగా 2 ఏళ్లు మాత్రమే అధికారం పూర్తయిన కూటమికి ఇంకా మెజారిటీ పాలన మిగిలి ఉంది. ఏమైనా జంపింగ్స్ ఉంటే గింటే చివరి ఏడాదిలో ఉంటాయి. ఈలోగా వైసీపీ తన పోరాటం తాను చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీకి అనూహ్యంగా బీజేపీ నుంచి చేరికలు కలిసి వస్తున్నాయి. విశాఖలో కొద్దో గొప్ప కమలం పార్టీకి బలం ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వైసీపీ వైపుగా కొందరు నేతలు రావడం విశేషం. గాజువాక బీజేపీ నుంచి అలా వచ్చి చేరుతున్న నేతలకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ కండువాలను కప్పే కార్యక్రమానికి వైసీపీ శుభారంభం పలుకుతోంది. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ అంటోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వైసీపీ వైపుగా కొందరు నేతలు రావడం విశేషం. గాజువాక బీజేపీ నుంచి అలా వచ్చి చేరుతున్న నేతలకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ కండువాలను కప్పే కార్యక్రమానికి వైసీపీ శుభారంభం పలుకుతోంది. 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ అంటోంది. అయితే రాజకీయంగా వీటికి రుజువులు, సాక్ష్యాలు కావాలంటే భారీగా చేరికలు ఉండాలి. ఈ విషయంలో కూటమి నుంచి వచ్చే పార్టీల నేతలు ఎవరని ఆరా తీస్తే మొదటి వికెట్లు బీజేపీ నుంచే పడడం విశేషం. బీజేపీకి కూటమిలో భాగస్వామ్యం ఉన్నా తగిన ప్రాధాన్యత లేదని నేతలు వాపోతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం జరుగుతోందన్న బాధ ఉంది. దాంతో రానున్న రోజులలో కూటమిలో కొనసాగితే ఎలా ఉంటుందో ఏమో అనుకునే వారైతే మెల్లగా విపక్షం వైపు చూస్తున్నారు. అలా వచ్చిన వారిని హక్కున చేర్చుకునే పనిలో వైసీపీ ఇప్పుడు బిజీగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కీలక నేతలు ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరే రోజులు ముందు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.